గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది ఆ చిన్నారి. అంతటితో ఆగలేదు. తెలంగాణ గోల్డ్ బాణంగా పేరుగాంచిన చిన్నారి చిరుత చల్లా దిశ ఇప్పుడు మరింత ముందుకు దూసుకుపోతుంది. అండర్ 10 కేటగిరీలో తెలంగాణ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ గడ్డపై తిరుగులేని టాపర్ గా నిలిచింది. ఈ నెల 28న జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ నెగ్గి ఒలింపిక్స్ కల సాకారం చేసే దిశగా ప్రయాణం సాగుతుంది. 10 ఏళ్ల ప్రయాణంలోనే ఈ ఘనత సాధించడానికి అలుపెరగని సాధన. ఇటు స్కూల్ కి వెళ్లి పుస్తకాలతో కుస్తీ, సాయంత్రం గ్రౌండ్ లోకి వెళ్లి బాణాలతో దోస్తీ అన్నట్టుగా సాగుతుంది దిశ ప్రయాణం. దేశం కోసం ఆడి ఒలింపిక్స్ లో సైతం మెడల్ సాధిస్తానంటుంది. కోచ్, తల్లిదండ్రుల సహకారంతో తెలంగాణకు పేరు తీసుకొస్తున్నానంటున్న ఓరుగల్లు చిన్నారి చల్ల దిశపై ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తొమ్మిదేండ్ల పసిప్రాయం, 4 ఏళ్ల పట్టు వదలని కృషికి ఫలితంగా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమవుతుంది తెలంగాణ గోల్డెన్ బాణంగా పిలువబడుతున్న చల్ల దిశ. ఓరుగల్లు నుండి ఒలింపిక్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చల్ల దిశ భారతీయ ప్రాచీన విలువిద్య అయినటువంటి ఆర్చరీ గేమ్లో రాటుదేలుతుంది. వరంగల్ కేంద్రంగా కోచింగ్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్న చల్ల దిశ రానున్న రోజులలో ఒలింపిక్స్ లో దేశానికి ఆడి గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అయితే చల్ల దిశ ట్రైనింగ్ ఎలా సాగుతుంది, చల్ల దిశ యొక్క టార్గెట్ ఏంటి, ఈ ఆర్చరీ గేమ్లో ఆమె నేర్చుకుంటే టెక్నిక్స్ ఏంటి, ఎవరి వద్ద ఆమె ఆ ట్రైనింగ్ తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీకి పెద్ద ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తూ అన్ని రంగాల్లో అన్ని క్రీడాకారులకు అత్యంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తుంది. అందులో ఓరుగల్లు కుసుమాలు అయితే మెరుస్తున్నారు. అందులో ఆర్చరీ విలువిద్యలో మాత్రము జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. అందులో ఒక చిరుతగా పిలువబడుతున్నటువంటి చల్ల దిశ కోసం అయితే ఇక్కడ వరంగల్లోని దిశ ఆర్చరీ అకాడమీలో నిత్యము కోచ్ రాజు సంరక్షణలో పాప గత 4 సంవత్సరాలుగా అలుపెరగని కృషికి ఫలితంగా ఈరోజు నేషనల్కి సెలెక్ట్ అయింది. అయితే వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ యొక్క జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడల్లో పాల్గొనేటువంటి చల్ల దిశకు ఎలాంటి ట్రైనింగ్ అందిస్తున్నారు, ఇక్కడ ఎన్ని రోజులుగా ఆ పాపకు ఈ ట్రైనింగ్ జరుగుతుంది, వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉందో మనతో మాట్లాడడానికి కోచ్ రాజు ఉన్నాడు. ప్రస్తుతం మనము దిశ ఆర్చరీ అకాడమీలో ఉన్నాము. కోచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దిశను ఎలా ట్రైన్ చేస్తున్నాడు, ఆ దిశకు ఎలాంటి డైట్ కావచ్చు, ఎలాంటి కాన్సన్ట్రేషన్ విషయాలలో వారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, వాటి మాట విందాం. రాజుగారు, ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ పిల్లలు చాలా మంది జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యారు. అందులో మీరు స్పెషల్ గా ట్రైన్ చేస్తున్న దిశ కూడా సెలెక్ట్ అయింది. అది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతకుముందు కంటే నాకు అంతకుముందు అంత రిజల్ట్ ఏం లేదు. మేము 2022లో స్టార్ట్ చేసాము ఇక్కడ అకాడమీ. సో అప్పటి నుంచి కొంచెం స్లోగా గ్రోత్ అప్ అవ్వకుండా వచ్చింది ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మొన్న జరిగిన 8th మినీ ఆర్చరీ ఛాంపియన్షిప్ తెల్లాపూర్లో ఏకలవ్య అకాడమీలో జరిగింది మాకు కాంపిటీషన్. అందులో సుమారుగా మాకు 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. గర్ల్స్లో అండర్ 10 కేటగిరీలో 2 అయ్యారు, ఒకరు ఇండియన్ రౌండ్ అండ్ ఒకరేమో రికర్వ్ రోల్ అయ్యారు. అందులో దిశకి గోల్డ్ మెడల్ వచ్చింది సార్. సో తర్వాత బాయ్స్లో కూడా మాకు అర్జున్ రెడ్డి 4th ప్లేస్ అండ్ జయంత్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే గుంటూరులో నేషనల్స్కి వెళ్తారన్నమాట. సో అంటే పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉంది, అంటే పిల్లలని అంటే ఈ రోజులలో అటు స్కూల్స్ టైమింగ్స్ కావచ్చు, ఇంత బిజీ షెడ్యూల్స్లో పిల్లల్ని ఇలా ట్రైన్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు, టైం ఎలా సెట్ అవుతుంది, ఈ పిల్లలకు ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు, ఎన్ని గంటలు ఇస్తారు? రియల్లీ మాటకి వస్తే మాత్రం చాలా ఇంపాసిబుల్, కాకపోతే పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు. దానికంటే ముందు ఏంటంటే మాకు శ్రీధర్ రెడ్డి సార్ గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది ఇక్కడ. వారి హెల్ప్ వల్లనే మేము అకాడమీని రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్లనే పిల్లలు అనేది కొంచెం బాగా చేస్తున్నారు ఇప్పుడు ప్రాక్టీస్ అనేది. సో వాళ్ళ టైమింగ్స్ కుదుర్చుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయించడం. సో ఇది కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు పేరెంట్స్ కూడా.
అంటే భారతదేశంలో గతంలో పూర్వకాలంలో విలువిద్య అనేది చాలా అత్యంత ప్రాచీనమైనటువంటి విలువిద్య. అయితే రాను రాను ఇప్పుడు ఆర్చరీగా పేరు మారినప్పటికీ కూడా మన భారతీయ పూర్వ కళ, అలాంటి కళను వెలికి తీయడం మీకు అంటే మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఇది పిల్లలకు అందించడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 2009లో స్టార్ట్ చేశాను సార్. ఆర్డిఎఫ్ స్కూల్లో మాకు రామన్ రావు సార్ ఆర్చరీ పెట్టారన్నమాట అక్కడ. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. అక్కడ నుంచి నేను ఆ, మళ్ళీ సాయికి సెలెక్ట్ అవ్వడము, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ నుంచి నేను 2020లో పాస్ అవుట్ అవుతాను. సో అప్పటి నుంచి తర్వాత నేను సుమారుగా 22 నేషనల్స్ ఆడాను సార్. తర్వాత ఎన్ఐఎస్ 6 వీక్స్ సర్టిఫికేట్ కోర్సు కల్కటాలో చేసి తర్వాతగా సొంతంగా అకాడమీని ఇలా పెట్టడం జరిగింది సార్. ఓకే. అంటే ప్రస్తుతం అకాడమీలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అందులో ఈ స్టేట్స్ కావచ్చు, నేషనల్స్, గోల్డ్ మెడలిస్టులు ఎంతమంది సాధించారు? ఆ, ఇప్పటికీ దిశ అయితే 3 టైమ్స్ ఏమో నేషనల్స్కి సెలెక్ట్ అయింది సార్. అందులో 2 టైమ్స్ డిపిఎస్ నేషనల్లో తను ఒకసారి ఏమో గోల్డ్ మెడల్ తెచ్చారు. తర్వాత సిల్వర్ మెడల్ వచ్చింది. మళ్ళీ ఈసారి మళ్ళీ గోల్డ్ మెడల్. అండ్ లాస్ట్ టైం కూడా మినీ ఆర్చరీ ఛాంపియన్షిప్ నేషనల్స్కి వెళ్ళడం జరిగింది సార్. అండ్ ఇంకా రిమైనింగ్ చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ నుంచి నేషనల్స్ పార్టిసిపేటెడ్. భవేష్ కావచ్చు అండ్ ఇంకా ఆ, హర్షవర్ధన్, వీళ్ళు కూడా నేషనల్ పార్టిసిపేట్ చేశారు సార్. అంటే ఇప్పుడు దిశ సెలెక్ట్ అయిన కేటగిరీ ఏంటి? ఎన్ని మీటర్ల ఇందులో ఉంటారు పాల్గొంటారు? దిశ అండర్ 10 కేటగిరీలో ఇన్ రికరో కేటగిరీ సార్. ఇందులో 20 మీటర్స్ ఉంటుంది. సో 20 మీటర్స్ 3 అవర్స్ అలా 12 రౌండ్స్ చేయాలి. అలా 36 అవర్స్ సార్. అవుట్ ఆఫ్ 360కి తను 38 స్కోర్తో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే. అంటే మీరు దిశకు ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? అందులో దిశలో స్పెషలైజేషన్ ఏంటండి? ఆ, దిశ కొంచెం స్పెషల్ అనొచ్చు సార్. అందులో కొంచెం తన ట్రిక్స్ కావచ్చు, తను చేసే స్కిల్స్ కావచ్చు. సో సంథింగ్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది సార్. ఆ, తన కాన్సన్ట్రేట్ అండ్ రోజు ప్రాక్టీస్కి రావడము, టైం పంచువాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది సార్. సో దానివల్ల తనకు కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది అవన్నీ. అంటే దిశది ఒక వీడియో చూసాము, కళ్ళకు గంతలు కట్టుకొని కూడా కొట్టింది. ఇప్పుడు స్వయంగా మా ముందు కూడా ప్రదర్శించింది. అది అందులో ఎలాంటి మ్యాజిక్ ఉందంటారు? అంటే అది ఎలా సాధ్యమైంది? అయితే సార్ మేము ఇలాగే ప్రాక్టీస్ చేస్తున్నాము. సో సంథింగ్ డిఫరెంట్గా చేద్దామనే ఉద్దేశంతో మేము కళ్ళకి గంతలు కట్టేసి కొట్టించాము. తను అప్పుడు మేము బెలూన్ పెట్టేసి అలా ప్రాక్టీస్ చేయించాము. ఆ విధంగా తనకు ఆ ప్రాక్టీస్ అయింది సార్. అంటే తనకు ఇంట్రెస్ట్ రావడం కోసం చేసాము అదంతా. ఓకే. అది అది గేమ్లో ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఉపయోగపడుతుంది సార్. కాకపోతే మనకు జస్ట్ కాన్సన్ట్రేషన్ కోసం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు సార్. కాకపోతే డెఫినెట్గా మన కాంపిటీషన్ కంటే ఖచ్చితంగా మనము డిస్టెన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఇలా కళ్ళు మూస్తేనే మన రెసైటర్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం సార్, తనకి ఇంట్రెస్ట్. అదే అంటే మామూలుగా స్టేట్ లెవెల్ అంటేనే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, నేషనల్లో ఆల్ స్టేట్స్ నుంచి వస్తారు. ఆ కాంపిటీషన్ దిశ ఎదుర్కోవాలంటే మీరు ఇంకా ఆ దిశని ఎలా ట్రైన్ చేస్తున్నారు? అక్కడ నుంచి వచ్చే కాంపిటీషన్లో కానీ సైకలాజికల్గా, మెంటల్గా ఆ దిశని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు సార్? ఓకే సార్. ఏంటంటే విండ్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయించడము. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళంగానే సడన్గా వెదర్ అనేది కండిషన్ మనకు అనుకూలంగా ఉండదు. ఒకరోజు ఎండ బాగా కొట్టవచ్చు, ఒకరోజు మనకు గాలి బాగా రావచ్చు. సో దానికి ఆ విధంగా మాకు ఈ అకాడమీ కూడా అవుట్స్కట్లోనే ఉంటుంది. సో కాబట్టి తనకి అన్ని విధాలుగా ఎండ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ విండ్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కాబట్టి తను చేయగలనన్న నమ్మకం మాకున్నది. సరే అలాగే చేపిస్తున్నాము ప్రజెంట్. ఇంకా ఫ్యూచర్లో చూడాలి సార్. అంటే ముఖ్యంగా వరంగల్ నుంచి ఈ యొక్క మీరు ఇక్కడే నేర్చుకున్నారు, ఇక్కడ పిల్లల్ని కూడా తయారు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మన వరంగల్ నుంచి నేర్చుకోవడము, నేర్పించడం? ఒకప్పుడు వరంగల్లో ఒకే ఒక అకాడమీ ఉండే సార్, ఆర్డిఎఫ్ ఆర్చరీ అకాడమీ అనేసి. అది తర్వాత మాకు వీళ్ళు ఎక్కడ నేర్చుకోవాలన్నా అసలు ఎవరికి గేమ్ తెలియదు. ఇది ఎక్కడ నేర్చుకోవాలన్నా పాసిబుల్ ఉండకపోయేది. సో కాబట్టి మేము అక్కడి నుంచి నేర్చుకుని వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఆర్చరీ అకాడమీలు పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ ఎన్ఐఎస్ చేసిన తర్వాత ఇలాంటి ఆలోచన వచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆర్చరీ అంటే ఏంటిది అనేది. సో
ఇది కూడా ఒలింపిక్ స్పోర్టే సార్, కాకపోతే అందరికీ తెలియకపోవడం వల్ల కొంచెం లాగ్ అయిపోయింది, ఇది అంతే సార్. యాక్చువల్లీ ఆర్చరీ అంటేనే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ లో అందరు కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. దిశను ఆ స్థాయిలో ట్రైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడి వరకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాం సార్ ఖచ్చితంగా. అక్కడి వరకు అయితే మేము తప్పకుండా ట్రై చేస్తాం, మా ఎఫర్ట్ మేము పెడతాము. ఇంకా తర్వాత చూడాలి సార్ ఇక. అది మనం చూస్తున్నాము. ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్ అయినటువంటి ఆర్చరీలో ఖచ్చితంగా ఓరుగల్లు నుంచి దిశను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ యొక్క ప్రయత్నం అని చెప్తున్నారు. అది కోచ్ రాజు చెప్తున్నారు. ఆ పాపలో ఉన్నటువంటి టెక్నిక్స్ కావచ్చు, ఆమె కాన్సన్ట్రేషన్ కావచ్చు, మొదటి నుంచి కూడా కళ్ళకు గంతలు కట్టి బెలూన్స్ రూపంలో నేర్పించడం కావచ్చు, అవన్నీ కూడా ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అందరూ. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, వెదర్కి అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు పాపను తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి కోచ్ రాజు చెప్తున్నారు. వరంగల్ నుండి నేషనల్ ఆర్చరీకి సెలెక్ట్ అయిన చల్ల దిశ పేరెంట్స్ ఆమె యొక్క కృషిలో ప్రతి అడుగులో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ నిత్యం అటు స్కూల్ను కావచ్చు, ఇటు ట్రైనింగ్ని కావచ్చు, ఎవ్రీడే బ్యాలెన్స్ చేస్తూనే పాపను చిన్ననాటి నుండే ఆ జాతీయ స్థాయికి తీర్చిదిద్దారు. అయితే వాళ్ళ పేరెంట్ మనతో ఉన్నారు, మయూరి గారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, చల్ల దిశ ఈరోజు జాతీయ స్థాయికి ఆర్చరీలో వెళ్ళింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంత చిన్న వయసులో తను స్టేట్లో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్కి ఈరోజు తెలంగాణని రిప్రజెంట్ చేయబోతుంది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏ కేటగిరీలో పాప సెలెక్ట్ అయింది? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ అవుతుంది? ప్రజెంట్ సెలెక్షన్ వచ్చేసి అండర్ 10 years కేటగిరీ, రికర్వ్ కేటగిరీ. మనకి ఆర్చరీలో 3 rounds ఉంటాయి, ఇండియన్ రౌండ్, రికర్వ్ రౌండ్, కాంపౌండ్ రౌండ్స్. సో తను రికర్వ్ బోతోని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. సో ఆ అండర్ 10 కేటగిరీలో మినీ స్టేట్ ఛాంపియన్షిప్లో తను గోల్డ్ మెడల్ సాధించి వెళ్తుంది నేషనల్స్కి. సో తను లాస్ట్ 4 years నుంచి కూడా నేషనల్స్కి ప్రిపేర్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు తను 10 years, తను 5 years ఉన్నప్పటి నుంచే ఫస్ట్ స్కేటింగ్తో స్టార్ట్ చేసాము, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని. సో స్కేటింగ్లో కూడా తను స్టేట్ ప్లేయర్. సో తర్వాత ఒక 1.5 year తర్వాత మాకు ఆర్చరీ అనే గేమ్ని మేము తెలుసుకొని అది బాగుంటుంది, తనకి సూట్ అవుతుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి మేము ఆర్చరీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో గత 4 years, ఆల్మోస్ట్ 3.5 to 4 years నుంచి ప్రిపరేషన్లో తను సెకండ్ టైం నేషనల్స్కి వెళ్తుంది ఇప్పుడు. అంటే పాపని ఆర్చరీ వైపు మళ్లించాలని ఎవరైనా గైడ్ చేశారా, మీరే ఏమన్నా అనుకున్నారా మేడం? దిశ వాళ్ళ ఫాదర్ చల్ల శ్రీధర్ రెడ్డి సరే కంప్లీట్గా హోల్ అండ్ సోల్ దీనిపైన రీసెర్చ్ చేసి ఏమేం గేమ్స్ బాగుంటాయి అని సెలెక్షన్ చేసి, సో తనకి ఆర్చరీ అనేది సూట్ అవుతుంది అని అనిపించి ఆర్చరీ అండ్ షూటింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం మేము. సో తను షూటింగ్లో కూడా ట్రైన్ అవుతుంది. బట్ 10 years తర్వాతనే వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. సో తను ఇప్పటికీ 10 years ఇప్పుడే రీచ్ అవుతుంది కాబట్టి మేము ఆర్చరీ అండ్ షూటింగ్ సైమల్టేనియస్గా వెళ్ళాలనుకుంటున్నాము. లాస్ట్ 3 years నుంచి మాత్రం ఓన్లీ షూటింగ్ ఆర్చరీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అంటే మీరు ఎంప్లాయ్, పాపను మా డైలీ వాళ్ళ ఫాదరే ట్రైన్ చేస్తున్నట్టున్నాడు. అంటే మామూలుగా ట్రైనింగ్ టైమింగ్స్ ఏమేమి మేడం? స్కూల్ను ట్రైనింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? సో వాళ్ళ ఫాదరు ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు. యూజువల్గా తనకి 4 o'clockకి స్కూల్ అయిపోయి రాగానే ఇమీడియట్గా ఒక 10 to 15 minutesలో తను మళ్ళీ గ్రౌండ్కి స్టార్ట్ అయిపోతుంది. సో వచ్చే దారిలోనే స్నాక్స్ అలా ఉంటుంది తన షెడ్యూల్. 4:15 కల్లా రీచ్ అవుతుంది. 4:15 to నియర్లీ 6:15 కల్లా మనకు లైటింగ్ పోతుంది. సో ఒక 2 hours దానికి మంచి టైం దొరుకుతుంది. 2 hours మనము కోచ్ రాజు గారు కానీ, నేషనల్ ప్లేయర్ అఖిల్ కానీ తనకి ఫస్ట్ స్టార్టింగ్ వార్మప్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ అవుతుంది. ఒక 20 minutes అట్లా వార్మప్ చేస్తారు. తర్వాత 1.5 hour కంప్లీట్గా ఆర్చరీ ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో ఒక 10 minutes మళ్ళీ వార్మప్, మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేసి అరౌండ్ 6:30 వరకు కూడా తను గ్రౌండ్లోనే ఉంటుంది. 6:30కి మళ్ళీ ఇంటికి రావడం, ఫ్రెష్ అప్ అయిపోవడము, మళ్ళీ స్టడీస్లో ఉండడము, 9 o'clock కల్లా మళ్ళీ పడుకోవడం, ఇలా తన బిజీ షెడ్యూల్లో ఉంటుంది టోటల్గా. అంటే పాపని అంటే ఈ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ విషయంలో కానీ మోటివేషన్ ఎలా చేస్తుంటారు? ఏమైనా డైట్ ఫాలో అవుతుంటారా మేడం? డైట్ వచ్చేసి మనము యూజువల్గా జంక్ ఫుడ్కి చాలా దూరంగా ఉంచడానికి ట్రై చేస్తాము. అందరి పిల్లలాగే దిశ కూడా కొంచెం జంక్ ఫుడ్కి తను కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అది చాలా జనరల్. బట్ అందులో కూడా తన స్పోర్ట్స్ కెరీర్ని ఎంచుకుంది కాబట్టి జంక్ ఫుడ్ని మ్యాక్సిమం తగ్గించేసి ప్రోటీన్ రిచ్ ఫ్రూట్స్ కానీ, నాన్ వెజ్ కానీ, వెజ్లో కానీ ప్రోటీన్ రిచ్ ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకోవడము, ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వడము, మాకు వీలైనంత వరకు మేము తనకి హెల్తీగా ఉండడానికి ఏమేమి చేయొచ్చో ఆ ఫుడ్స్ అన్ని అందిస్తూ ఉంటాం.
అంటే పాప ముఖ్యంగా నేషనల్స్కి వెళ్తుంది, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కువ టెక్నిక్స్ ఫాలో కావాలి అంటే మీరు యాజ్ ఎ పేరెంట్గా ఆ కోచ్కి కానీ ఆ సీనియర్స్కి ఎలాంటి ఆ, 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 చెప్తూ ఉంటారో వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు మేడం? సో మనము ఇది రికర్వ్ అనేది అందరి వల్ల కాదండి. అంటే మనకి ఇండియన్ రౌండ్లో ఉన్నంత మెలకువలు మనకి రికర్వ్ కాంపౌండ్ రౌండ్లో అంత ఈజీగా తెలియవు. సో మనం ఫారినర్స్లో కూడా చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, రికర్వ్ కానీ కాంపౌండ్ ప్లేయర్స్ కానీ. సో ఆ సొఫిస్టికేటెడ్ బోస్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ని కూడా మనము ఫస్ట్ రిసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కోచ్తో పాటు సైమల్టేనియస్గా పేరెంట్స్ కూడా ఆ ఎక్విప్మెంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మేము ఇంటర్నెట్ ద్వారా మొత్తం స్టడీ చేస్తాము. యూట్యూబ్లో మంచి మంచి ప్లేయర్స్ ఎలా ప్లే చేస్తున్నారు, వాళ్ళ కోచెస్ ఎలా గైడ్ చేస్తున్నారు. జపాన్లో, దక్షిణ కొరియాలో చాలా మంచి మంచి కోచ్లు ఉన్నారు. సో మనం అక్కడికి వెళ్ళే పరిస్థితి ఇప్పటికైతే లేదు కాబట్టి మనకి ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు చేసే ప్రాక్టీస్ కానీ ఆ ఎక్విప్మెంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ మనము ఏదైతే తెచ్చుకోగలమో అవి మేము అన్నీ తెచ్చుకుంటాము. ఆరోస్ విషయంలో కూడా వాటి వెయిట్ని బట్టి అది అక్యురసీ ఉంటుంది. సో మేము గ్రాడ్యువల్గా వెయిట్ని పెంచుతూ వెళ్తున్నాము. సో తనకు ఒకేసారి వెయిట్ పెంచితే కూడా బ్యాలెన్స్ అవ్వదు, 10 years పాప కాబట్టి. సో ఒక్కొక్క గేమ్కి మేము కొంచెం కొంచెంగా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ చేస్తూ వస్తున్నాము. స్టేట్లో ఆడిన ఆరో కూడా తనది 1600 యూజువల్గా ప్లే చేస్తుంది, ఇప్పుడు 1400తో ఆడింది, గోల్డ్ వచ్చింది. సో ఇప్పుడు 900కి మేము షిఫ్ట్ చేయడానికి చూస్తున్నాము, కానీ 20 days టైం ఉంది. సో మేము ఒక 4-5 days దానికి టైం ఇచ్చి ఇన్ కేస్ అది సూట్ అవుతే అలా ప్రతి ఒక్క పార్ట్ని కూడా మనము క్రూషియల్గా అబ్జర్వ్ చేసి చేస్తున్నాము. అదే కోచ్కి కూడా మేము చెప్తున్నాం. కోచ్ కూడా తన లెవెల్లో తను రీసెర్చ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఎక్విప్మెంట్ విషయంలో అంటే వెయిట్ విషయంలో కూడా పాప ఏజ్కి కావచ్చు ట్రైనింగ్కి తగ్గట్టుగా ఎలా తీసుకుంటున్నారు మేడం? అంటే అది లాగినప్పుడు కావచ్చు వెయిట్ పెరుగుతూ ఉంటుంది కదా, వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఇంకేమైనా స్పెషల్గా తీసుకుంటున్నారా? హ్యాండ్లో మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 10 years గర్ల్, ఆమెకు ఉన్న కెపాసిటీ ఏంటి అనే దాన్ని బట్టి కూడా చూసుకొని మనం గేమ్ ఆడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ తను హోల్డ్ చేయాలంటే ఫస్ట్ తనకు అంత క్యాపబిలిటీ అనేది కూడా ఉండాలి అని అంటే డైలీ ఎక్సర్సైజెస్ కూడా మజిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ అవ్వడానికి చేసే ఎక్సర్సైజెస్ అన్ని మనకి కోచ్ రాజు గారు చాలా క్రూషియల్గా తనకి అబ్జర్వ్ చేసేసి చేయిస్తూ ఉంటారు. దానివల్ల తనకి మజిల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనము ఆ బోని కూడా ఒక 5 seconds కంటే ఎక్కువ లేపి ఉంచలేము. తను ఒక 15 to 20 seconds కూడా కాన్స్టెంట్గా లేపి పట్టుకొని ఆ ఎయిమ్ని చేసి ఆ షూట్ చేయడం అనేది అది నాట్ సో ఈజీ. సో దానికోసం మనము హెల్త్ పరంగా మేము చూసుకుంటున్నాము అండ్ వర్కౌట్స్ పరంగా కోచ్ చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా చల్ల దిశ అనగానే నేషనల్ సెలెక్ట్ అవడంతో పాటు కళ్ళకు గంతలు కట్టుకొని మరీ కొట్టేస్తుంది. అది చాలా రేర్ టెక్నిక్ అని కూడా చెప్తున్నారు. అది ఎలా సాధ్యమైంది మేడం? తనకి ఫస్ట్ ఏంటంటే పిల్లలు యూజువల్గా కొంచెము ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో తను అందరి పిల్లల్లాగా కాకుండా మనము స్కూల్ అయిపోగానే గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ అంటే తను కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ డైవర్షన్ నుంచి మనము గేమ్ మీదకి తన ఫోకస్ని మళ్లించడానికి ఎంటర్టైన్మెంట్ మోడ్లో గేమ్ ఆడించాలి అని మేము అనుకున్నాము. సో కోచ్ కానీ పేరెంట్స్ మేము కానీ డిస్కషన్ చేసి సో మనం కొన్ని కొత్త టెక్నిక్స్తో తనకి ఎలా ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఏదో ఒక బెలూన్ పెట్టి దాన్ని షూట్ చేస్తే ఒక చాక్లెట్ అలాగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి, ఎందుకంటే లాస్ట్ ఆమె 6 years ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసింది. 6-7 years పిల్లలకి అంతగా తెలీదు కాబట్టి మనం ఆ ఇంట్రెస్ట్ని తనకి బిల్డప్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక చిన్న ఐటమ్ అక్కడ పెట్టి దాంట్లో షూట్ చేస్తే నీకు సంథింగ్ ఇస్తాము అన్నట్టుగా అట్లా చేసాము. తర్వాత తను షూట్ చేయడం మొదలు పెట్టింది. సో మేము ఒక చిన్న వీడియో కూడా షూట్ చేసాము. 6 balloons వాళ్ళ ఫాదర్ 1 by 1 పెడుతూ ఉంటారు. తను 6 shotsలో 6 balloonsని షూట్ చేయడం జరిగింది. తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాము అది. సో అలా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము, బట్ తను అది కూడా చేయగలుగుతుందని ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఆర్చరీ అనగానే ఇంటర్నేషనల్, అందులో ఒలింపిక్ గేమ్, ఖచ్చితంగా దిశాని ఒలింపిక్ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఉద్దేశం అయితే అదే. ఇండియా నుంచి ఒక ఒలింపిక్ మెడల్ విన్నర్కి ఎంత కీర్తి దక్కుతుందనేది మనం చూస్తూ ఉంటాము. సో ఎప్పటికైనా దిశకి ఆ కీర్తి దక్కాలనేది మా ఆశ. ఒక పేరెంట్స్గా మేము అంతకు మించి తన నుంచి ఏం కోరుకోము. మనం తెలంగాణ నుంచి భారతదేశం కోసం ఒక ఒలింపిక్ మెడల్ తీసుకొస్తే అంతకంటే ఆనందం కూడా ఏం లేదు మనకి. సో ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. తనకి పేరు కూడా దిశ అని పెట్టాము. తను అందరికి దిశానిర్దేశం కావాలి. తన వీడియోస్ చూసి కూడా చాలా మంది పిల్లలు స్పోర్ట్స్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. తన వల్ల అయింది, మన వల్ల ఎందుకు కాదు అని. సో తన పేరు సార్థకం చేసుకుంటుందేమోనని మా ఆశ.
అది మనం చూస్తున్నాము. దిశను స్టేట్లోనో నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్లో ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికి ఆడడమే కాదు, అక్కడ కూడా పతాకం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దిశ పేరెంట్స్. చూద్దాం, ఈ యొక్క ఆర్చరీలో ఖచ్చితంగా దిశ ఒలింపిక్స్కి వెళ్ళాలని మన తెలంగాణ ప్రజలందరం కూడా ఆశిద్దాం. ఇండియా నేషనల్ ఆర్చరీ గేమ్కు వరంగల్ నుండి సెలెక్ట్ అయిన చల్ల దిశ మనతో ఉన్నారు. అయితే ఈ యొక్క ఆర్చరీ గేమ్ అతి రేర్గా తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్కు సెలెక్ట్ అవుతున్నారు. అందులో అండర్-10 గర్ల్స్ నుంచి సెలెక్ట్ అవడమే కాకుండా ఇప్పటికే స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించి ఇటు మరో నేషనల్ బంగారు పథకం కోసం అయితే వేచి చూస్తుంది. చల్ల దిశ మనతో ఉన్నారు. ఆ యొక్క దిశకు సంబంధించి ట్రైనింగ్ ఎలా సాగుతుంది, ఎన్ని రోజుల నుంచి దిశ ప్రాక్టీస్ చేస్తుందో మనం దిశతో మాట్లాడించే ప్రయత్నిద్దాం. హాయ్ రా దిశ, ముందుగా కంగ్రాచులేషన్స్. న్యూస్ నుంచి నీకు ఆల్ ది బెస్ట్ రా. ఖచ్చితంగా నేషనల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలి. ఎప్పటి నుంచి ట్రైనింగ్ చేస్తున్నావురా? నీకు ఎప్పటి నుంచి ఆర్చరీ తెలుసు? లాస్ట్ 4 years నుంచి ట్రైనింగ్ అవుతుంది. లైక్ 2022 నుంచి నేను 2nd grade ఉన్నప్పటి నుంచి స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను. ఓకే, డైలీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావురా? 1.5 or 2 hours చేస్తాను. లైక్ వెదర్ బట్టి ఉంటుంది. సండే తొందరగా అయిపోతే బ్యాకప్. ఓకే, అంటే డైలీ మార్నింగ్ చేస్తావా, ఈవినింగ్ చేస్తావా? హాలిడేస్ ఉన్నప్పుడు హోల్ డే చేస్తాము. లైక్ స్కూల్ ఉంది కాబట్టి ఈవినింగ్ ఒకటే. స్కూల్ టైంలో ఈవినింగ్ చేస్తావు, హాలిడేస్లో మార్నింగ్ ఈవినింగ్ టైం పెట్టి చేస్తావు. మామూలుగా గేమ్ అంటే ప్రాక్టీస్ నువ్వు అన్నట్టు వెదర్ కండిషన్స్, అదేవిధంగా మ్యాచ్ రోజు నీకు సన్లైట్ ఎక్కువగా ఉన్నా, సన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నా ఏమైనా ఇబ్బంది పడుతుంటారు? లైక్ ఇక్కడ ఆల్రెడీ నేను హ్యాబిచువేటెడ్ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ సన్నీ వెండి అంత అవుతుంది. సో అక్కడ పోయినాక నాకు లెస్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ అప్పటికప్పుడు నేను సైట్ సెట్ చేసుకోవచ్చు, నాకు హెల్పర్స్ ఉంటారు, సెట్ అయిపోతుంది. అంటే మామూలుగా మ్యాచ్ ఉన్న టైంలో ఫుడ్ డైట్ కానీ ఏమన్నా మెయింటైన్ చేస్తుంటావరా? లేదు, నార్మల్. లైక్ ఎనర్జీ రావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం డైట్స్ ఫాలోగా. మామూలుగా అంటే షూట్ టైంలో కాన్సన్ట్రేషన్ కోసం మామూలు టైంలో ఏమైనా ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకుంటావా? అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి ఈ గేమ్లో, ముఖ్యంగా ఆర్చరీ అంటేనే కాన్సన్ట్రేషన్. దానికోసం స్పెషల్గా అంటే ప్రాక్టీస్ టైంలో కాకుండా మిగతా టైంలో ఏమన్నా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటావరా? లైక్ సమ్మర్లో మాకు సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి. సో మెడిటేషన్కి పోతా, స్పాట్ లైట్కి పోతా. లైక్ స్పాట్ లైట్ అంటే ఇప్పుడు ఒక ఫ్లాష్ లైట్ పెడతారు, మనం ఆ ఫ్లాష్ లైట్లో ఇప్పుడు ఏ కలర్ ఉందో లైక్ గెస్ చేయడం, క్యాండిల్ పట్టి క్యాండిల్ని ఒక్కొచ్చేపు చూడడము, లైక్ బ్లర్ అవ్వకుండా చూడి దానిలో ఉన్న కలర్స్, దాని లేయర్స్ చెప్పడం, అది ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్కడ దిశ ఆర్చరీ అకాడమీ అనగానే చల్ల దిశ అందరికీ కనిపిస్తుంది. అందులో దిశ స్పెషలైజేషన్, కళ్ళ గంతలు కట్టుకొని కూడా ఎల్లో మార్క్ 10 points కొట్టేస్తున్నావు. అది ఎలా సాధ్యమైంది? ఇది ట్రిక్ ఎవరు నేర్పారు? లైక్ మా కోచ్ రాజు సార్, ఇంకా వేరే లైక్ ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. లైక్ లిమ్స్ చేంజ్ చేయడం, కొంచెం ఎక్స్చేంజ్ చేయడం, మొత్తం సైట్ సెట్ చేయడం, మొత్తం నాకు హెల్ప్ చేశారు. అంత సపోర్ట్ వల్ల అంతే. అంటే కళ్ళ గంతలు కట్టుకొని కూడా అంత కాన్సన్ట్రేషన్ గా కొడుతున్నావు కదా, అంటే అది ఎలా ఫీల్ అవుతుంటావురా అది చేసినప్పుడు, ఆ ప్రాక్టీస్ చేసి? లైక్ నేను కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతా. లైక్ బిఫోర్ అసలు కళ్ళ గంతులు కట్టుకొని రాయడం కూడా రాదు ఎవరికి. నేను బిఫోర్ అసలు లైక్ స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అసలు బోర్డ్కి కూడా తగలకపోయేది. ఇప్పుడు మొత్తం కళ్ళ గంతలు చూసి బోర్డ్కి తగులుతుంది అంటే ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టేట్స్కి సంబంధించి ఆల్రెడీ రీసెంట్గా 8th రోజు అయిపోయాయి. 600 గోల్డ్ మెడల్ సాధించావు. ఇప్పటి వరకు ఎన్ని డిస్ట్రిక్ట్స్, ఎన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేసావు? ఎన్ని మెడల్స్ వచ్చాయిరా? లైక్ మోర్ దెన్ ఒక 12-13 మెడల్స్ అయితే వచ్చాయి. 4 to 5 or 6 స్టేట్స్ లైక్ అటెండ్ అయినా. దానిలో అన్నిట్లో మెడల్స్ వచ్చాయి. లైక్ సపోజ్ సిల్వర్ ఆర్ అంతే, బ్రాంజ్ ఎప్పటికి రాలే. గోల్డ్ ఎన్నిసార్లు వచ్చిందిరా? గోల్డ్ 4 times. ఇప్పుడు నేషనల్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నావు, ఎలా అనిపిస్తుంది ఆ థ్రిల్, ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇంకేదైనా స్పెషల్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇప్పుడు 18th నుంచి నేను 6th grade అవుతాను. సో నేను 18th నుంచి 27th వరకు టోటల్ ఇంకా స్కూల్కి పోకుండా ఇక్కడే మొత్తం ఫోకస్ ఉండాలని నా ప్లాన్. అంటే ఆ ప్రిపరేషన్ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? నేను పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఈ గేమ్ వైపు పేరెంట్స్ అయినా నువ్వు ఎంచుకున్నావా ఈ గేమ్? లైక్ నా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది.
పేరెంట్స్ సపోర్ట్ వల్ల నా ఇంట్రెస్ట్ కూడా వెళ్ళింది. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువగా నేను ఎంకరేజ్ చేస్తుంటారా? లైక్ మమ్మీ మోస్ట్లీ ఆఫీస్లో ఉంటా, సో డాడీ నాకు నా హోల్ టైం నాతోనే ఉన్నాడు. ఓకే. అంటే రెగ్యులర్గా డాడీ ఇక్కడికి కోచింగ్ కాడికి తీసుకురావడం ప్రాక్టీస్ విషయంలో అన్నిట్లలో డైట్లో అన్నిట్లలో డాడీనా? అవును, డాడీ. ఓకే. ఇప్పుడు డాడీ దిశ అనొచ్చా? కానీ ఆల్వేస్ మమ్మీ దిశ కదా. ఓకే. అంటే ఇప్పుడు నేషనల్స్ లో వివిధ స్టేట్స్ నుంచి వస్తుంటారు, బయట స్టేట్ లో జరగబోతుంది, దానికోసము అంటే కోచ్ కానీ పేరెంట్స్ కానీ ఏమేం గైడ్ చేస్తున్నారా నేను? లైక్ ఇప్పుడు ఈ స్టేట్లోకి వచ్చిన వాళ్ళు లైక్ మెదక్ నుంచి వచ్చారు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. నేను వాళ్ళ గేమ్ చూసి ఇంప్రెస్ అయిపోయినా, నాకన్నా మంచిగా కొడుతున్నారు. సో ఈ 20 daysలో నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని నా గోల్. ఓకే. అంటే ఇంకా నేషనల్స్ ఇంకా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా షార్ప్ షూటర్స్ ఉంటారు. వాళ్ళ విషయంలో కోచ్ రాజు కానీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళ ఏమన్నా వీడియోస్ కానీ ఏమన్నా చూస్తున్నావా ముందస్తుగా? లైక్ వాళ్ళ ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, దానిలో వాళ్ళన్నీ అప్లోడ్ చేస్తారు. నేను అవి చూసి వాళ్ళకన్నా బెటర్ ఉండాలని ట్రై చేస్తాను. చేస్తున్నావు. అంటే మామూలుగా ఏ టైంలో ఎక్కువగా వాళ్ళ వాచ్ చేస్తుంటారు? అంటే ప్రాక్టీస్ టైం అయిపోయాక స్కూల్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటావు? లైక్ ప్రాక్టీస్ అయిపోయాక స్కూల్లో లంచ్ అయిపోతుంది, సో డిన్నర్ టైంలో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళే చూసేస్తాం. ఓకే. అంటే ఇప్పటి వరకు నీకు అనిపించిన టెక్నిక్స్ మనకంటే బెటర్గా ఉన్నాయా? ఇంకా అవి వాటిని రీచ్ కాగలుగుతానని అనుకుంటున్నావా? లైక్ ఇప్పుడు కోచెస్ వేరే దగ్గరికి పోయి ట్రైనింగ్ ఇస్తున్నారు, సో హాఫ్ కోచింగ్ ఉంటుంది. నాకైతే మోస్ట్లీ కోచెస్ నా పైనే ఫోకస్ ఉంటుంది, సో నాకు ప్రిపరేషన్కి టైం ఉంటుంది. అంటే మిగతా నువ్వు చూసిన నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్స్ వాళ్ళ ఈ టెక్నిక్స్లో నీకు ఇంకా ఇంప్రెస్ అనిపించినవి వాటిని ఏమన్నా స్పెషల్గా ప్రాక్టీస్ చేస్తుంటావా? లైక్ మా దగ్గర ఒక ఇంటర్నేషనల్ కోచ్ ఉన్నాడు, అఖిల్ అని. లైక్ ఆయన ఎప్పుడు నాకు టెక్నిక్స్ చెప్తుంటాడు, ట్రిక్స్ చెప్తాడు, సో అవి ఫాలో అవుతా. అంతే. అంటే యూట్యూబ్లో అంటే మిగతా సీనియర్ ఆర్చర్స్ వాళ్ళ ఏమన్నా ఫాలో అవుతుంటావా? సమ్ టైమ్స్ లైక్ ఫ్రీ టైం దొరికినప్పుడు చూస్తా అంతే. ఓకే. నాకు అసలు ఫ్రీ టైం దొరకదు ఎక్కడ. టెక్నిక్స్ మాత్రం అఖిల్ కోచ్ దగ్గర నుంచి ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. అవును. ఇక్కడ అంటే నీకు ఇక్కడ డైలీ చేపించే రాజు కానీ డాడీ కానీ ఎలా సపోర్ట్ చేస్తుంటారు అన్ని? అంటే ఇక్కడ తీసుకురావడం కోచ్ వెళ్ళే వరకు ఎలా ఉంటున్నారు నీతో? లైక్ మోస్ట్లీ కోచెస్ అందరు ఒకసారి చెప్పకపోతే ఫ్రస్ట్రేట్ అయినట్టు అవుతారు, కానీ ఈ కోచెస్ ఏమో నాతో ఫ్రెండ్లీగా ఉండి నాకు అర్థమయ్యేలా చెప్తారు. అంటే ఇప్పుడు మొత్తానికి అయితే నేషనల్స్కి వెళ్ళడము ఎలా అనిపిస్తుంది? నేషనల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లైక్ నేషనల్లో గోల్డ్ తేవాలని అందరు అనుకుంటున్నారు, నేను కూడా గోల్డ్ తేవాలని నా గోల్. లైక్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్తో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నా అంతే. అది మనం చూస్తున్నాము. ఖచ్చితంగా నేషనల్స్లో కూడా గోల్డ్ తెస్తాను, తెలంగాణ పేరును నిలబెడతాను, వరంగల్కు సంబంధించి నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి దిశ చెప్తుంది. ఇక్కడ ఇప్పటి వరకైతే ఆమె కోచ్ రాజు కావచ్చు, అటు ఇంటర్నేషనల్ కోచ్ అఖిల్ దగ్గర నుంచి నేర్చుకున్న టెక్నిక్స్, అదేవిధంగా ఫ్రీ టైంలో తీసుకునేటువంటి యూట్యూబ్ సీనియర్ ఆర్చరీస్ యొక్క టెక్నిక్స్ అన్నిటినీ కలగలిపి ఖచ్చితంగా ఈసారి జరిగే నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తానే ఒక ఆశాభావం అయితే చాలా దిశ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం కూడా తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ స్పోర్ట్స్ అందరూ కూడా చల్లా దిశకు ఆల్ ది బెస్ట్ చెప్పి మరి నేషనల్స్కి పంపించే ప్రయత్నం చేద్దాం. ఐ న్యూస్ నుంచి కూడా చల్లా దిశకు ఆల్ ది బెస్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్ వరంగల్ నుండి.